హాయ్ హలో నమస్తే. నిన్న సిపిఐ సిపిఎం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. కలిసి విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించి మీరు యాక్షన్ తీసుకోండి సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారట, మేము ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చేసాం సెంట్రల్ గవర్నమెంట్కి, ఇక వాళ్ళు త్వరలో సెంట్రల్ సౌత్ జోన్ రైల్వే కడతారు అన్నారట. వీళ్ళు బయటకు వచ్చి వీఆర్ వెరీ హ్యాపీ విత్ చంద్రబాబు నాయుడు గారు, ల్యాండ్ ఇచ్చేసారంట ఆల్రెడీ, స్టీల్ ప్లాంట్ కూడా ఆపుతామన్నారంట అని వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం. చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ ఇచ్చారా సెంట్రల్ గవర్నమెంట్కి? చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత సౌత్ సెంట్రల్ జోన్కి సోన్సో ల్యాండ్ని మేము సెంట్రల్ గవర్నమెంట్కి అలాట్ చేస్తున్నామని ఒక జీవో అయినా వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారు ఇస్తే జీవో రావాలి కదా. ఎనీ గవర్నమెంట్ యాక్టివిటీ విల్ బి డన్ త్రూ జీవోస్. అది ల్యాండ్ అలాట్మెంట్ కానీ, డబ్బులు అలాట్మెంట్ కానీ, ఏదైనా డబ్బులు ల్యాండ్ అలాట్మెంట్ జీవోతోనే కదా. జీవో కాబట్టి నోట్ అనుకోండి, ఏ సర్క్యులర్ నోట్, సర్క్యులర్ మెమో, ఏదో ఒకటి ఉండాలి సర్క్యులర్. దెర్ షుడ్ బి సంథింగ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దట్ వీఆర్ అలాటింగ్ దిస్ ల్యాండ్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. అలాంటిది ఏమీ లేదు. ఏమీ లేకుండానే సిపిఐ సిపిఎం వాళ్ళకి మేము ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చాము అని చెప్పారు. ఎందుకు చెప్పారో తెలుసా? ఈ ల్యాండ్ ఆల్రెడీ జగన్ గారే ఇచ్చేశారు. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి అది ఆల్రెడీ జగనే ఇచ్చాడు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ సౌత్ సెంట్రల్ జోన్కి ల్యాండ్ అలాట్మెంట్ చేస్తే ఎలక్షన్ ముందు ఆ బీజేపీ వాళ్ళు వచ్చి ఒక గేమ్ ఆడారు. జగన్ మాకు ల్యాండ్ ఇవ్వలేదు, అందుకని మేము సౌత్ సెంట్రల్ జోన్ కట్టలేదు అన్నారు. వెంటనే అక్కడ కలెక్టర్ క్లారిఫికేషన్ ఇచ్చాడు, అలాంటిదేం లేదు, మేము ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చేసాం సెంట్రల్ గవర్నమెంట్కి అని. బొత్స సత్యనారాయణ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, వాళ్ళ ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు, మేము ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చేసామని. ఇప్పుడు ఆ ల్యాండ్ అలాట్మెంట్ జీవో జగన్ ప్రభుత్వంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎలాంటి కొత్త జీవో కానీ ఫ్రెష్ జీవో కానీ లేదు. కానీ ఇప్పుడు మేము ఆ ల్యాండ్ సౌత్ సెంట్రల్ జోన్కి ల్యాండ్ మేము ఇచ్చేయమని ఆ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారేమో వాళ్ళు చేయటం. ఈ సిపిఐలు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం అంతా బాగానే ఉంది. ఇది ఇంకొక కొత్త కథ అబద్ధం చెప్పబోతున్నారని అర్థమైంది. సరే, ఎనీవే చూద్దాం. థ్యాంక్ యూ.